హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆష్మిత ప్రమీలతో శౌర్యకి ఫోన్ చేయిస్తుంది కదా. ప్రమీల ఆష్మిత దగ్గర భయపడుతూ, నాన్న శౌర్య, నువ్వు వెళ్ళి చాలా రోజులైంది, వ్రతానికని వెళ్ళిన నువ్వు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా, మామయ్యకి అలాగే ఆద్యకి గొడవయింది, మామయ్య బాధపడుతున్నారు, అందుకే రామలక్ష్మి ఇక్కడే ఉండిపోయింది. రామ నేను అక్కడికి వచ్చేస్తే మామయ్య మరింత బాధపడతారని ఇక్కడే ఉన్నాము అని చెప్తాడు శౌర్య. ఇంతలో ఆష్మిత ప్రమీలాని వీపు మీద ఒక గుద్దు గుద్ది రమ్మని చెప్పు అని సైగ చేస్తూ ఉంటుంది. రామలక్ష్మిని తీసుకొని నువ్వు త్వరగా వస్తే బాగుంటుంది శౌర్య అని అంటుంది ప్రమీల. అమ్మా, నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి అంటారు శౌర్య. ఇంతలో ఆష్మిత, ఆ రామ రాకపోతే శౌర్యని వచ్చేమని చెప్పు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఈ ఆష్మిత ఏంటి నన్ను తంతుంది అని చెప్పి, నాన్న శౌర్య, వెళ్ళి చాలా రోజులైంది కాబట్టి రామ రాకపోయినా నువ్వేనా వచ్చేనన్నా అని అంటూ ఉంటుంది. అమ్మ, రామలక్ష్మి నేను కలిసే వస్తాము, మామయ్యకి చెప్పి వస్తాము, సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేసి రామలక్ష్మి దగ్గరికి వస్తారు శౌర్య. రామలక్ష్మి అరుగు మీద కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ఉన్న నేను ఆద్య ఇలా ఎందుకు అయిపోయాము? ఆద్య అమ్మని నాన్నని విడదీసేసింది, మా ఆస్తినంతా తీసుకుంది, కానీ అదంతా మా కోసమే అని నిజం చెప్పాలనుకుంటుందంట. ఇందులో నిజమేంటి అబద్ధమేంటి అని చెప్పి రామలక్ష్మి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శౌర్య వస్తారు. రామా, ఇక్కడ ఉన్నావా అని అంటారు. శౌర్య, ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటుంది. ఇంకా బాధపడుతున్నావా? బాధపడుతూ కూర్చుంటే సమస్యలనేవి తీరిపోవు రామా. అమ్మ ఫోన్ చేసింది, మనిద్దరినీ రమ్మంటుంది అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి ఏడుస్తూ, సార్, పెళ్ళికి ముందు మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం పెట్టి అనరాని మాటలు అన్నాను. ఇక అన్నీ తొలగిపోయి మనిద్దరికీ పెళ్ళయింది, సంతోషంగా ఉండాలనుకునే సరికి ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాను. పెళ్ళయ్యాక ముద్దు ముచ్చట్లు హచ్చట్లు ఇవన్నీ ఉంటాయి, అవేమీ మీకు లేకుండా చేస్తున్నాను అని అంటుంది రామలక్ష్మి. రామా, ఛీ, అలా అనద్దు. కష్టాలు వచ్చినప్పుడు అవన్నీ కావాలని ఎవరైనా అనుకుంటారా? కష్టాల్లో తోడుండాలి, సుఖాల్లో తోడు లేకపోయినా ఎలాగైనా ఉండొచ్చు, కానీ కష్టాల్లో ఉన్న ఆడపిల్లకి, కష్టాల్లో ఉన్న కుటుంబానికి తోడుగా ఉండడమే మనిషి లక్ష్యం. చూడు రామా, నువ్వు నా గురించి అలా అనుకోవద్దు. అప్పుడు జరిగిందంతా పక్కన పెట్టు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు. మామయ్యకి ఈ కష్టాలు కొన్ని రోజులే. ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకునే విషయాలు తప్పుగా ఉంటాయి. అవన్నీ అర్థమయ్యేలోపు ఇక మనకున్న సమస్య, మనలో ఉన్న బాధ అంతా పోతుంది అని చెప్పి రామలక్ష్మిని కౌగిలించుకుంటారు. సార్, ఇంతకు ముందులా అందరం కలిసే ఉంటామా? అలాగే అమ్మ నాన్న కలిసిపోతారా? అమ్మ అక్కడ, నాన్న ఇక్కడ. నాన్న పరిస్థితి చూస్తుంటే గుండె తరిక్కిపోతుంది అని అంటుంది రామలక్ష్మి. అయ్యో, వాళ్ళ బాధని తగ్గించడానికే కదా ఇక్కడున్నాము అని చెప్పేలోపు ఇంతలో ఆద్య శ్రీనుకి రామలక్ష్మికి ఫోన్ చేయమని చెప్తుంది. ఆద్య, నువ్వే చేయొచ్చు కదా అనగానే, ఇందాక పెద్దమ్మతో ఏమన్నావు? నీకు పెదనాన్నకి గొడవ కానీ మనకున్న సమస్యలకి, మనకున్న బాధలకి ఏమీ తేడా లేదన్నావుగా అనగానే, కాదాద్య, ఇప్పుడు రామలక్ష్మికి నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా నన్ను కూడా రామలక్ష్మి అని అంటారు శ్రీను. అంత సీన్ లేదు. పెద్దమ్మని పెదనాన్ని కలపాలంటే అటు రామ కూడా తన చేతులు వేయాలి. అమ్మ నన్న కలవాలని కోరుకుంటుందో లేదో తెలిసిపోతుంది కదా అని అంటుంది ఆద్య. సరే, నేను శౌర్యకి ఫోన్ చేస్తాను, రామలక్ష్మికి చెయ్యను అని అంటారు. సరే, నీకు ఎవరికి చెయ్యాలో వాళ్ళకే చెయ్యి అని అంటుంది ఆద్య. ఇక శ్రీను శౌర్యకి ఫోన్ చేస్తారు. ఒక్క నిమిషం రామా అని చెప్పి ఇక శౌర్య ఫోన్ని లిఫ్ట్ చేస్తారు. ఇటువైపు శ్రీను, శౌర్య, నేను శ్రీనుని అనగానే, చెప్పు శ్రీను, ఏంటి అని అంటారు. అర్జెంటుగా రామలక్ష్మికి ఒక విషయం చెప్పాలి అనగానే, స్పీకర్ పెట్టు అని అంటుంది రామ. రేపు అత్తయ్య మామయ్య పెళ్లి రోజు అని అంటారు శ్రీను.
అవును, అమ్మ నాన్న పెళ్లి రోజు అని అంటుంది ఇటువైపు రామలక్ష్మి. దానికోసమే ఆద్య మీతో మాట్లాడాలంట, రామతో మాట్లాడాలంట అనగానే, మరి ఫోన్ ఇస్తాను అని అంటారు. వద్దు, తోటలోకి రమ్మని చెప్పు, అక్కడే మాట్లాడతాను, ఫోన్లో నాకు అవసరం లేదు అని అంటుంది రామలక్ష్మి. నేను కూడా అంతే అని అంటుంది ఆద్య. ఇటువైపు శౌర్యకి, అటువైపు శ్రీనుకి ఒకరికి ఒకరు ఏం చేయాలో అర్థం కాదు. అలా అయితే తోటలోకే వెళ్దాం ఆద్య, ఫోన్ కట్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు శ్రీను. ఇది ఇలా ఉండగా ప్రవళిక కోపంగా సగం దూరం కారులో వెళ్తూ కారుని ఆపమంటుంది. ఆ చెప్పు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం ప్రభాస్ అనగానే, ఇది ఒకప్పుడు ఆ రఘురాం పొలం కదా, అక్కడే ఉన్నాము. ఈ తోటంటే ఆ రఘురాం గారికి చాలా ఇష్టం అనగానే, ఆయనకి ఇష్టం లేనిది ఏది కానీ మోసం చేస్తాడు. సరే, ఈ తోటలో ఇప్పుడు మనం కాసేపు ఒక ఆట ఆడుకుందాము అని అంటుంది. అమ్మో, ఎందుకు, వాళ్ళ ప్లేసుల్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం మేడం అని అంటారు ప్రభాస్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈ తోట చూడాలి. ఆ రఘురాంకున్న ఆస్తులు మొత్తం నావి కావాలి. ఆ ఆద్య, రామలక్ష్మి బద్ధశత్రువులుగా మార్చేశాను. ఆ జానకికి పైకి పంపాలనుకుంటే త్రుటిలో తప్పుకుంది. ఇప్పుడు నాకు ఈ పొలంలో ఈ చెట్లన్నిటినీ నరికేయాలనిపిస్తుంది. కాసేపు ప్రశాంతంగా నన్ను వదిలేయండి, ఇక్కడే ఉండండి, నేను తోటలోకి వెళ్తాను అని అంటుంది ప్రవళిక. ఇక మేడం కోపంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదు. వెళ్ళండి మేడం వెళ్ళండి, ఇక్కడే ఉంటాము అని అంటాడు ఆ గుండు రౌడీ. కరెక్ట్గా శ్రీను అలాగే ఆద్య కనిపిస్తారు ప్రవళికకి. వీళ్ళిద్దరేంటి తోటలో ఉన్నారు, నన్ను చూస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది అని చెప్పి మామిడి చెట్టు వెనకాల దాక్కుంటుంది గబుక్కున ప్రవళిక. ఇంతలో రామలక్ష్మి, శౌర్య కూడా వస్తారు. ఇదేంటి, వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు, నేను ఎంతో కష్టపడి వీళ్ళిద్దరినీ విడదీసేయాలనుకుంటే ఇప్పుడేంటి ఈ జంట ఆ జంట మాట్లాడుకుంటున్నారు, అసలు వీళ్ళు ఇక్కడ కలవడానికి కారణమేంటి అని చెప్పి దొంగచాటుగా ప్రవళిక వినాలనుకుంటుంది. ఇక ఆద్య దగ్గరికి వస్తుంది రామలక్ష్మి. ఇక శౌర్య శ్రీను ఒకరికి ఒకరు చూసుకుంటారు. ఆద్య చెప్పు అని అంటారు శౌర్య. శౌర్య సార్, రేపు పెద్దమ్మ పెదనాన్నది పెళ్లి రోజు అని అంటుంది. నాకు తెలుసులే, ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు మాటలు చెప్పడం కాదు, మా అమ్మ మా నాన్నని విడదీశావు కదా, ఇప్పుడు పెళ్లి రోజు చేసి కలిపేసి అందరి దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటున్నావా అని అంటుంది రామలక్ష్మి. రామా, ఆద్య గురించి నీకు తెలుసు కదా, పెద్దమ్మ పెదనాన్న అంటే తనకిష్టం అని అంటారు శ్రీను. సరే బావా, అంత ఇష్టం కదా, రేపు పెళ్లి రోజున వాళ్ళిద్దరినీ కలిపి ఒకటి చేస్తుందా అని అంటుంది రామలక్ష్మి. చెయ్యాలనే ఇక్కడికి వచ్చాను. పెద్దమ్మ పెదనాన్న ప్రతి సంవత్సరం తమ పెళ్లి రోజున ఒక పేద జంటకి పెళ్లి చేస్తారు. అదైనా ఆవిడి గారికి గుర్తుందో లేదో అని అంటుంది ఆద్య. గుర్తుంది, నీలాంటి వారితో మా అమ్మ చేతులు కలిపాక తన భర్తనే మర్చిపోయింది. పెళ్లి రోజు ఏం గుర్తుంటుంది, పేద జంటలకి ఏం పెళ్లి చేస్తారు అనగానే, రామా నిన్ను గొడవ పడ్డానికి రాలేదు, అమ్మ నాన్న కలవాలి అంటే నేను చెప్పినట్టు విను. పెదనాన్న పెద్దమ్మ కలవాలనే తోటలోకి నిన్ను పిలిచాను, నువ్వు నన్ను పిలవలేదు అని అంటుంది ఆద్య. సరే, రేపు మా నాన్నని ఖచ్చితంగా నేను ఒప్పిస్తాను, పెళ్ళికి కూర్చోమంటాను. ఇద్దరు పెళ్లి పీటల మీద కొత్త జంటకి పెళ్లి చేసి వాళ్ళు కూడా కలవాలనుకుంటున్నాను. మరి నువ్వేం చేస్తావు, నీ ఆస్తినంతా వదిలేసి అమెరికా వెళ్ళిపోతావా అనగానే, నేను అమెరికా వెళ్ళను, పెదనాన్న పెద్దమ్మని కలిపేదాకా ఎక్కడికి వెళ్ళను. రేపు గుడిలోకి పెదనాన్ని తీసుకురా చాలు అని అంటుంది ఆద్య. సరే సార్, ఇక మాటలు అయిపోయాయి, వెళ్దాం పదా అని అంటారు. రామా, నాకెందుకో నవ్వొస్తుంది, మీరిద్దరూ అపార్థాలు చేసుకుంటున్నారు అనగానే, అవును శౌర్య సార్, వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు కనీసం అత్తయ్య మామయ్య కలపడం కోసం ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఇద్దరు చేసేది మంచే అని అంటారు శ్రీను. శ్రీను, నేను చేసేది మంచే, అవతల వ్యక్తికి అర్థం కాకపోతే చెడుగా అనుకుంటుంది, పద వెళ్దాము అని చెప్పి ఆద్య శ్రీనుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పదండి శౌర్య సార్ అని శౌర్యని తీసుకువెళ్ళిపోతుంది రామా. ప్రవళిక వీళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే
రఘుని జానకిని కలిపేయాలని ఈ పిల్లలిద్దరూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. నేనేమో కుటుంబాన్ని నాశనం చేసి జానకిని చంపేసి కూతురికి జీవితం లేకుండా చేసి ఆ రఘుకి శాశ్వతంగా మనశ్శాంతి లేకుండా చేద్దాము అనుకుంటే వీళ్ళిద్దరూ ఇలా చేస్తారా? చెప్తాను. రేపు ఆ గుడిలో వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఈ ప్రవల్లిక ఏంటి అన్నది చూపిస్తాను అని చెప్పి అనుకుంటుంది ప్రవల్లిక. ఇక రామ శౌర్య స్కూటర్లో వెళ్తూ ఉంటే రామ ఆపమంటుంది ఒక షాపు దగ్గర. ఇక అక్కడ పెళ్ళికొడుక్కి కావలసిన బట్టలన్నీ తీసుకొని ఇక పూల దండలకు కూడా ఆర్డర్ ఇస్తుంది రామ. ఇదేంటి పెళ్ళికొడుక్కి మాత్రమే తీసుకున్నావు? పెళ్ళికూతురికి కూడా తీసుకోవాలి కదా ఉచితంగా. అమ్మని నాన్నని కలపాలనుకుంటుంది కదా. ఇప్పుడు నేను పెళ్లి కొడుకునికి తీసుకొస్తున్నాను బట్టలు. తను కూడా పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ తీసుకొస్తుందో లేదో చూడండి సార్ అనగానే ఆది తప్పకుండా అన్నీ కొంటుంది రామా అని చెప్పి అంటారు శౌర్య సార్. చూడండి శౌర్య సార్, నేను కూడా మీలాగే ఆదిని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు మన ఇంటి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా. నాన్నని ఎలాగైనా మనం ఒప్పించి గుడికి తీసుకురావాలి, ఎందుకంటే అమ్మ నాన్న కలవాలి అని అంటుంది రామా. తప్పకుండా, నీకు ఎప్పుడైనా నేను ఇలాంటి సహాయం చేయకుండా ఉంటానా అని అంటారు శౌర్య సార్. ఇది ఇలా ఉండగా ఆది కూడా షాపు దగ్గర ఆఫ్ చేసి పట్టుచీర అలాగే మంగళసూత్రాలు నల్ల పుసులు అన్నీ కొంటుంది. మరి అబ్బాయికి అని అంటారు శ్రీను. అబ్బాయికి రామ కొంటుందిలే, ఎందుకంటే అమ్మ నన్ను కలపాలనుకుంది కదా, ఆ మాత్రం కొనలేదా అని అంటుంది ఆద్య. ఏమో మీ ఇద్దరూ మళ్ళీ 2 జంటలకి కొంటారేమో చూసుకోండి అని అంటారు శ్రీను. ఏమోలే, అన్నీ కొన్నాం కదా, వెళ్దాం పదా అని చెప్పి ఆద్య శ్రీను ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రఘురాం అలాగే పార్వతి, పద్మావతి, శివరాం, సుందరమ్మ హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో రామ అలాగే ఇటువైపు శౌర్య వస్తారు. వాళ్ళ చేతిలో ఉన్న ప్యాకెట్లను చూస్తారు రఘురాం. ఇక శౌర్య సార్కి అర్థమయ్యి రామా మన గదిలో పెడతాను అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఏమీ అడగకుండా అమ్మ రామా, నేను కష్టాల్లో ఉన్నానని పెళ్ళి అవగానే ఇక్కడికి వచ్చి నాతో పాటు బాధపడుతున్నావు. ఇది బాగోలేదు, మీ అత్తవారింటికి మీరు వెళ్ళిపోవాలి అని అంటారు రఘురాం. నాన్న నిజమే, కానీ రేపు మీ పెళ్లి రోజు కదా, గుడికి వెళ్దామా అందరం అని అంటుంది. ఇక రఘురాం అంతా గుర్తు చేసుకుంటారు. పెళ్లి రోజు భార్యాభర్తలు కలిసి ఉంటేనే చేసుకోవాలమ్మా అని అంటారు. ఏంటి నాన్న అలా అంటారు? అమ్మతో మీకేం గొడవ కాదు కదా, ఆ ఆద్య వల్లే ఇదంతా జరిగింది కదా. అమ్మతో మీరు మాట్లాడకుండా ఇలా ఉంటే నచ్చలేదు. కనీసం పెళ్లి రోజుకైనా అందరం గుడికి వెళ్దాము అని అంటుంది రామలక్ష్మి. అవునరా రఘు, గుడికి వెళ్దాము. జానకిని మార్చేసింది ఆ ఆద్యే. నీ పెళ్లి రోజున ప్రతి పేద జంటకి పెళ్లి చేసేవాడివి, ఆ రోజులన్నీ పోయాయి ఇప్పుడు అని అంటుంది సుందరమ్మ. మరే ఇంటికి కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నమ్మితే ఇలాగే వస్తుంది అని చెప్పి అంటుంది పార్వతి. పార్వతి నోర్మొయ్ అని అంటారు శివరాం. ఇది ఇలా ఉండగా ఆద్య కూడా ఇక జానకికి జరిగింది చెప్తుంది. మీ పెదనాన్న గుడికి రారు, అతను మొండివాడు అని అంటుంది. పెద్దమ్మ, పెదనాన్న మొండిగానే ఉంటారు, కానీ కొన్ని సాంప్రదాయాలకి విలువ ఇస్తూనే ఉంటారు. రేపు పెదనాన్న మీరు ఇద్దరూ కలిసిపోతారు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి పెద్దమ్మ అని అంటుంది. అంటే నిన్ను వదిలి వెళ్ళిపోవాలా అనగానే అత్త, నేను ఆద్యకున్నాను కదా, ఆద్య భర్తని కదా అని అంటారు శ్రీను. చూడు, పెద్దమ్మ పెదనాన్న ఒకటి కావాలని నేను అనుకుంటున్నాను, అంతేగాని నువ్వు తోడున్నావని ఇక్కడ ఉండటం లేదు. ఇదిగో ఈ ఇంట్లో మళ్ళీ పెద్దమ్మ పెదనాన్న అందరూ వచ్చి హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. కానీ అలా జరగాలంటే ఇప్పుడు మనం చేయవలసిన పనులు చేయాలి అని అంటుంది ఆద్య. తెల్లగా తెల్లవారుతుంది. ఇటు రఘురాం ఫ్యామిలీ అంతా గుడికి చేరుకుంటారు. ఆద్య జానకిని చక్కగా రెడీ చేసి తీసుకుని వస్తుంది. ఇక పేదింటి జంట కూడా ఇక గుడిలోకి చేరుకుంటారు. రఘురాం వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. రామాను చూస్తారు. అవునానా, మీరెప్పుడూ ఒక పేద జంటకి పెళ్లి చేస్తారు, అందుకే మీ పెళ్లి రోజున గుడికి తీసుకొచ్చాను అని చెప్పి అంటుంది రామ. అవును మామయ్య, ఇదిగో ఇతనికి బట్టలు కూడా తీసుకొచ్చాము, మీ చేతుల మీద బట్టలు ఇవ్వండి అని అంటారు శౌర్య. ఇటు జానకి కూడా
రఘురాం వైపు చూస్తుంది. ఇద్దరూ పెళ్లి రోజుకి ఒకరికి ఒకరు చూసుకుంటారు. పెద్దమ్మ, మీ చేతుల మీదుగా ఆ పెళ్లి కూతురికి ఈ చీరని ఇవ్వండి. తాలిబొట్టు కూడా తీసుకొచ్చాను, పంతులు గారిని కూడా తీసుకొచ్చాను అనగానే రఘురాంకి లోపల కోపం వస్తుంది. అమ్మయ్య, రాముడు సీత లాంటి మీరిద్దరూ గుడికి వచ్చి ఈ పేద జంటికి అక్షింతలు వెయ్యాలనుకుంటున్నారు. అది చాలు. ఇక రఘురాం గారు జానకి గారు కలిసి ఈ జంటకి పెళ్లి చేస్తారు అని చెప్పి ఇక ఊర్లో అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో ప్రవళిక వస్తుంది. అదెలా కుదురుతుంది? భర్తని మోసం చేసిన ఈ జానకి ఇక్కడ కూర్చొని ఈ పేద జంటకి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరిలాగే విడివిడిపోతారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరికి ఒకరు అర్థం కాక విడిపోవడం కరెక్టే. కానీ పెళ్ళిళ్ళైన పిల్లలున్న భార్యాభర్తలు ఒకరికి ఒకరు అర్థం కాకపోతే ఆ పెళ్లిలో ఏం నిజం ఉంటుంది, ఏం నిజాయితీ ఉంటుంది, ఏం బంధం ఉంటుంది అని చెప్పి అంటుంది ప్రవళిక. ఒక్కసారిగా జానకి రఘురాం షాక్ అవుతారు. చూడండి, వాళ్ళిద్దరూ ఆదర్శ జంటని అందరికీ తెలుసు, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు పెద్ద మనిషి. ఆదర్శ జంట అని చెప్పుకోవడం కాదు, రఘుని వదిలి ఇదిగో తన అక్క కూతురుతో ఉంటున్న ఈ జానకి తన చేతులతో తాలిబొట్టిచ్చి పేద జంటల్ని విడదీయడానికే ఆవిడిగారు వచ్చినట్టుంటుంది. నేను తప్పుగా మాట్లాడితే ఇక్కడందరూ క్షమించండి. వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసున్నారా? కలిసి లేని జంటలు పెళ్లి చేస్తే ఆ పెళ్ళి పేటాకులవుతుంది అని అంటుంది ఇక ప్రవళిక. ఇక జానకి బాధ అనిపిస్తుంది. ఆద్య రామలక్ష్మి షాక్ అవుతారు. ఇక ఆద్య అంటుంది, ఇంతకీ పెళ్ళి మీకు అయ్యిందా ప్రవళిక గారు అని అంటుంది. నాకు పెళ్ళి కాకపోతే పెళ్ళి గురించి తెలుసు కదా అనగానే, మరి తెలిసినప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి రోజున ప్రతి సంవత్సరం పెళ్లి చేసి పేదింటి జంటని ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా వాళ్ళకు తెలుసుకోకుండానే ఈ గుడికి చేరుకున్నారు అంటే వాళ్ళ ఆశీర్వాదం ఇంకా ఈ ఊళ్ళో ప్రతి పేద జంటకి ఉండబట్టే కదా. మీరు వాళ్ళిద్దరి కోసం ఆలోచించినట్టు లేదు, వాళ్ళిద్దరూ విడిపోతే బాగుంటుంది అని అనుకున్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఊళ్ళో మంచి చేయాలనుకోండి, అంతేగాని మంచి కార్యక్రమం జరిగేటప్పుడు అది పెటాకులు అవ్వేటట్టు అనుకోకూడదు. అందుకే మీకు ఈ వయసు దాకా పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఒంటరిగా ఉండిపోతున్నారు. ఎందుకంటే మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్నైనా మోసం చేయాలి, అలాగే మీరైనా తనని మోసం చేయాలి. అందుకే ఇలా ఒంటరిగా ఉండిపోయారు. మీలాంటి వారు ఇలాంటి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే ఆ పెళ్ళి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. పెద్దమ్మ, మీరు పెదనాన్న కలిసి పేదింటి జంటకి పెళ్లి చేయండి. ఇలాంటి వారు మంచి చేస్తూనే వెనుకాల గోతులు తవ్వుతారు అని అంటుంది. ఆద్య, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి నీకేం తెలుసు? రఘు నేను కాలేజీలో చదువుకున్నాము అనగానే, సరే ఇప్పుడు దానికోసం మాట్లాడటం లేదు. ఇక్కడ పేదింటి జంట పెళ్లి చేయాలి, పెద్దమ్మ పెదనాన్న కలిసి చేస్తారు. అలా చేయకపోతే వాళ్ళిద్దరూ ఈ పేదింటి జంటని ఏం చేస్తారు అన్నది వాళ్ళే ఆలోచించుకుంటారు అనగానే ఇక రఘురాం జానకి పీటలపై కూర్చొని పేదింటి జంటకి పెళ్లి చేస్తారు. ప్రవళిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.